పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి 29వ వచనం వరకు. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. కడపటి దినమున అనేకులు ప్రభు ప్రభు నీ నామమున గదా మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అద్భుతములు అనేకములు చేసినది అని నాతో చెప్పుదురు. అప్పుడు వారితో నేను, దుష్టులారా నా నుండి తొలగిపొండు, మిమ్ము ఎరగనే ఎరుగను అని నిరాకరింతును. నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమయ్యను. అంతట యేసు తన ప్రసంగమును ముగింపగా ఆ జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడెను. ఎలయనా వారి ధర్మశాస్త్ర బోధకుల వలె గాక అధికారము గలవాని వలె యేసు బోధించెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు ప్రియ విశ్వాసులారా, పెద్దలు చెప్తూ ఉంటారు, చేసేదే చెప్పాలి, చెప్పేది తప్పకుండా చెయ్యాలి అని. ఎందుకంటే మన విధానం ఎప్పుడైతే ఈ విధంగా ఉంటుందో దానికి బలం ఎక్కువ. మాటలు ఒక దారి, చేతలు ఒక దారి అయితే ఎవరు కూడా మనల్ని నమ్మేటువంటి ప్రసక్తే లేదు. నీ నిజాయితీ ఎప్పుడు తెలుస్తుంది అంటే, నువ్వు చెప్పేటువంటి మాటలు నీ క్రియలలో లేకపోతే నీ పనులలో ఎప్పుడైతే ప్రతిబింబిస్తూ ఉంటాయో అప్పుడు ప్రజలు నిన్ను నమ్మటం మొదలు పెడతారు. అప్పుడు నీ యొక్క మాటలకు కానీ చేతలకు కానీ విలువనిస్తారు. మనం చూస్తూ ఉంటాం, మాటలతో గారడీ చేసేటువంటి అనేక మంది వ్యక్తులను మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో, పరిసరాలలో. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమకు రుజువు ఒక్కటే. నీకు నిజంగా ప్రేమ ఉందని నువ్వు రుజువు చేయాలంటే విధేయత కావాలి. ప్రేమించేటువంటి వాడు విధేయతను చూపించాలి. బిడ్డలు తల్లిదండ్రులంటే ఇష్టమని చెప్తే సరిపోదు, కానీ వారి ప్రవర్తనలో మార్పు రావాలి. తల్లిదండ్రులు బిడ్డలంటే మాకు చాలా ఇష్టము అని చెప్తే సరిపోదు, కానీ వారి బిడ్డల పట్ల బాధ్యతాయుతంగా మసలుకోవాలి అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ప్రతి క్రైస్తవుడు నేను క్రైస్తవుడని అని చెప్తే సరిపోతుందా అంటే సరిపోదు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితము, నీ జీవిత విధానము మారాలి. యాకోబు గారు రాసినటువంటి పత్రికలో అందుకే యాకోబు గారు చక్కగా చెప్తారు, ఏమని? క్రియలు లేనటువంటి విశ్వాసము నిర్జీవము అని. నీకు విశ్వాసం ఉంది, నీకు ప్రేమ ఉంది, నీ విశ్వాసము నీ యొక్క ప్రేమ క్రియలలో నిరూపించబడకపోతే అది ఒక చచ్చినటువంటి శవము లాంటిదే అన్నటువంటి విశ్వాస సత్యాన్ని యాకోబు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథ సువిశేషాన్ని బట్టి ప్రభువు చెప్పినటువంటి మరొక మాట మనకు గుర్తుస్తూ ఉంటుంది. మత్తయి సువార్తలో
15వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు చాలా చక్కగా చెప్తారు. ఏమని? ఈ ప్రజలు కేవలము వీరి యొక్క పెదవులతో నన్ను స్తుతిస్తూ ఉన్నారు, కానీ వీరి యొక్క హృదయాలు మాత్రం నాకు కడు దూరముగా ఉన్నాయి అని. నిజమే కదా? ఈ మాటలు మన యొక్క క్రైస్తవ జీవితాలకు చక్కగా అద్దం పడుతూ ఉంటాయి. గుడికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, క్రైస్తవులమని చెప్పుకుంటాం, జ్ఞానస్నానం స్వీకరిస్తాం, దివ్య సప్రసాదం స్వీకరిస్తాం, అన్ని కార్యాలను చేస్తాం, పెద్ద పెద్ద పండుగలలో పాల్గొంటాం, పుణ్యక్షేత్రాలను దర్శిస్తాం, అన్నీ చేస్తాము. కానీ ఇవన్నీ మన యొక్క శరీరంతోనో లేకపోతే పెదవులతో చేస్తాము. కానీ ప్రభు చెప్తూ ఉన్నారు, వీరి హృదయాలు మాత్రము నాకు కడు దూరంగా ఉన్నాయి అని. వాస్తవమే ప్రియ సహోదరి సహోదరులారా. మనం చూపించేటువంటి బహిరంగమైనటువంటి కార్యాలు లేకపోతే మన మాటలు దేవుని మీద ప్రేమ ఉన్నాయని చెప్తూ ఉంటాము, కానీ మన యొక్క హృదయాలు మాత్రము దేవునికి చాలా దూరంగా ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తన గ్రంథంలో 139వ కీర్తన 2వ వచనంలో మనం చదువుతూ ఉంటాము, నీవు దూరం నుండియే నా ఆలోచనలను గుర్తుపట్టుదువు. ప్రభువుకి నీ గురించినటువంటి సమస్తము కూడా తెలుసు. నీ యొక్క అంతరంగం తెలుసు, నీ యొక్క హృదయ ఆలోచనలు తెలుసు, నీవెటువంటి మనస్కుడివై ఉన్నావో తెలుసు, దేవునికి నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావో తెలుసు, దేవునికి నువ్వు దూరంగా ఉన్నావా అనేటువంటి విషయం కూడా దేవుడు నువ్వు చెప్పకుండానే పసిగట్టగలిగినటువంటి, చూడగలిగినటువంటి, తెలుసుకోగలిగినటువంటి ప్రభువు మన ప్రభువు. కాబట్టి ఈరోజు మనం సువిశేషంలో విన్నట్లుగా ప్రభు అని నన్ను సంబోధించేటువంటి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలోనికి వెళ్తాడంటే వెళ్ళడు. దైవరాజ్యానికి ప్రభు ఇచ్చేటువంటి అర్హతలు ఏంటి అంటే వాక్యంలో మనం వింటూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే దేవుని యొక్క వాక్కును ఆలకించి దానిని పాటిస్తారో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో స్థానాన్ని పొందగలుగుతారు. ప్రభు చాలా స్పష్టంగా మన ముందు దైవరాజ్యమునకు అర్హతను కలిగినటువంటి లేకపోతే దైవరాజ్యమును పొందడానికి కావలసినటువంటి అర్హతలు ఏం చేస్తే మనము దైవరాజ్యాన్ని స్వతంత్రించుకుంటామో ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి, దానితో పాటు దేవుని యొక్క వాక్యాన్ని మనము పాటించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది మనలో దేవుని యొక్క వాక్యాన్ని దేవాలయపు గోడలకు మాత్రమే, ఈ 4 గోడల మధ్యకు వరకు మాత్రమే పరిమితం చేస్తూ ఉంటాం. మనందరము కూడా దేవుని యొక్క వాక్యము ఎక్కడ చాలా ప్రభావితంగా కనిపిస్తూ ఉంటుందంటే దేవాలయపు గోడల మధ్య మాత్రమే. దేవాలయము ద్వారాన్ని దాటుకుని బయటకు వెళితే ఆ దేవుని యొక్క వాక్యము మనలో ఏ కోశాన కూడా కనిపిస్తూ ఉన్నట్లుగా, పనిచేస్తూ ఉన్నట్లుగా మనకు కనిపించదు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే యాకోబు గారు తను రాసినటువంటి లేఖలో 1వ అధ్యాయము 22వ వచనంలో మనకు చెప్తూ ఉంటారు. ఏమని? వాక్యమును కేవలము వినుట మాత్రమే చాలు అని మిమ్ములను మీరు భ్రమలోనికి నెట్టుకొనకుడు, దానిని పాటించాలి అని చెప్తూ ఉన్నారు. చాలామంది మనము పెద్ద పెద్ద ప్రసంగాలు వింటాం, కూటాలకు వెళ్తాం, ప్రార్థనలకు వెళ్తాం, ఎక్కడా కూడా టీవీలో వచ్చేటువంటి వాక్యాలను మిస్ అవ్వం. అక్కడితోనే మనం ఆగిపోతూ ఉన్నామని మనందరికి కూడా తెలుసు. మన క్రైస్తవ విశ్వాసము ఎక్కడ వరకు అంటే దేవుని యొక్క వాక్యము వినటం వరకు మాత్రమే పరిమితం అయిపోతుంది. కానీ ప్రభువు చెప్తున్నాడు చాలా స్పష్టంగా, దేవుని యొక్క వాక్యము వినటం మాత్రమే సరిపోతుందని మిమ్ములను మీరు ఇదిగో ప్రలోభానికి గురి చేసుకోకండి. అది మాత్రము సరిపోదు. ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించటం మాత్రము కాదు, దానిని పాటించాలని ప్రభు చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే దేవుని యొక్క వాక్యం అనేటువంటి పునాది పైన తన యొక్క ఇల్లును కట్టుకుంటాడో, దేవుని యొక్క వాక్యాన్ని తన యొక్క హృదయంలో నాటుకొని దాని ప్రకారం తన యొక్క జీవితాన్ని నిర్మించుకుంటాడో, జీవిస్తాడో, వాడు
రాతి పునాదిపై తన యొక్క ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళలాగా చాలా బలంగా దృఢంగా ఉంటాడు. ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, అనారోగ్యం వచ్చినా, శారీరక సమస్యలు వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కానీ వాటన్నిటిని కూడా తట్టుకొని నిలబడేటువంటి శక్తిని ప్రభువు దగ్గర నుంచి ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క విశ్వాసి కూడా పొందగలుగుతాడు. కాబట్టి ఇదిగో వినేసి దాన్ని వదిలేస్తే దేవుని యొక్క వాక్యము నీ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించదు. దాన్ని నీ హృదయంలో పదిలపరచుకోవాలి. అదేవిధంగా ఆ యొక్క వాక్యము ప్రకారం నీ జీవితాన్ని నిర్మించుకోవాలి. అప్పుడు నీవు ఈ యొక్క రాతి పునాదిపై నిర్మించబడినటువంటి వాని వలె బలంగా దృఢంగా ఉండగలుగుతావు. క్రైస్తవ జీవితాలు శుభప్రదం కావాలంటే, క్రైస్తవ జీవితాలు విజయం వైపు వెళ్ళాలి అంటే ఎన్ని ఒడిదుడుకులైనా రావచ్చుగాక, ఎన్ని కష్టాలైనా రావచ్చుగాక, కానీ నువ్వు విజయవంతంగా ముందుకు సాగాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చేతిలో పట్టుకొని ఉంటేనో, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని ఒక గంట సేపు వింటేనో మాత్రమే సరిపోదు అని గ్రహించు. దాన్ని నువ్వు తప్పకుండా పాటించాలి. ప్రియ సహోదరులారా, మన క్రైస్తవ జీవితంలో వాక్యం ఆలకించటము, నీ హృదయంలో పదిలపరచుకోవటము, చివరిగా ఆ వాక్యము అనేటువంటిది నీ జీవితంలో ఫలాలనివ్వాలి, ఫలించాలి. అంజూరపు చెట్టు ఉపమానంలో ఆ యొక్క యజమాని ఎదురు చూసింది ఫలము కోసం. నువ్వు ఫలించాలి, క్రైస్తవుడిగా ఫలించాలి. అదే మన జీవితంలో చివరి దశ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అని మాత్రం సంబోధిస్తే సరిపోదు, కానీ ప్రభు మనకు చెప్తూ ఉన్నటువంటి మాటలు, ఆ ప్రభుని యొక్క వాక్యాన్ని ఆలకించి దాని ప్రకారం నీ జీవితాన్ని జీవించు. దేవుని యొక్క ప్రీతిని, దేవుని యొక్క మెప్పును పొందడానికి ప్రయత్నం చేయాలని ఈ రోజున ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తు అనుచరులు కావాలి అంటే, క్రీస్తు అనుచరులుగా జీవించేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆయన వాక్కును ఆలకించి దాని ప్రకారం జీవించి మంచి ఫలాలను ఇవ్వాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, కృపగలిగిన మా తండ్రి, నీవు మాకిచ్చినటువంటి ఈ యొక్క దైవ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. అనేకమైనటువంటి సార్లు వాక్యాన్ని వింటూ ఉన్నాము, ఆలకిస్తూ ఉన్నాము, కానీ ప్రభువా ఆ వాక్యము ప్రకారం మేము జీవించలేకపోతూ ఉన్నాము. ప్రభువా, ఈ యొక్క వాక్యాన్ని మేము మనసారా ఆలకించి దాని ప్రకారం జీవించి క్రైస్తవులుగా, మీ యొక్క బిడ్డలుగా మంచి ఫలాలను ఇచ్చేటువంటి మనస్తత్వమును మాకందరికి కూడా అనుగ్రహించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. గుణదల మాత మా ఆశ్రయం, కరుణామయీ నీవే మా జీవనం, విజయవాడ వెలుగై నిలిచినవే మరియమ్మ, నీవే మా ధైర్యం. కొండపై వెలసిన పవిత్ర రూపం,